మోగ్లీ సినిమా చూశాను భయ్యా. సినిమా చూశాక నాకేమనిపించిందంటే ఓకే, ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ తోనైతే థియేటర్ లోంచి బయటికి వచ్చాను. అంటే సినిమా కొన్ని పోర్షన్స్ లో హైలీగా అనిపిస్తుంది. సెటప్ చేసుకున్న వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ థీమ్ కానీ ఎక్సలెంట్ గా అనిపించింది. క్యారెక్టరేషన్స్, వాళ్ళకుండే ఒక ఆర్క్, ఇవన్నీ కూడా టూ బ్రిలియంట్ అనిపించాయి. కానీ ఎక్కడో చిన్న తేడా అయితే కొట్టింది. సందీప్ రాజు గారు చాలా ఇంటర్వ్యూల్లో తేజ గారి గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆయన జయం సినిమా అప్పుడు ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, ఆయన సినిమాని డిజైన్ చేసిన విధానం కానీ, క్యారెక్టర్స్ ని డిజైన్ చేసే పద్ధతి కానీ ఈయనకి చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుందని చాలా చోట్ల చెప్పారు. అయితే నాకు మాత్రం ఈ సినిమా చూస్తున్నప్పుడు తేజ గారి పాత సినిమాల తాలూకు రెఫరెన్స్లు అయితే చాలా బాగా కనబడ్డాయి. ఎక్కువ శాతం మాత్రం జయం సినిమాలో రెఫరెన్స్లే కనబడ్డాయి. అంటే ఆ జెండా కానివ్వండి, ఫైట్లలో కానివ్వండి, నీళ్లలో పడి కొట్టుకోవడం, క్యారెక్టర్స్ ప్రవర్తించే ప్రవర్తన, ఇవన్నీ కూడా చాలా వరకు తేజ సినిమాల్లో కనిపించే స్టైల్లోనే ఈ సినిమాలో కనిపించాయని నాకు అనిపించింది. అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ పడుతుంటాయి. ఏదో కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం వాడుకున్నట్టుగా టాలీవుడ్ టాప్ హీరోలు అందరినీ మెన్షన్ చేస్తారు. అంటే ప్రభాస్ గారిని, మహేష్ బాబు గారిని, అల్లు అర్జున్ గారిని, అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రీసెంట్ టైంలో బాగా పాపులర్ అయిన డైలాగ్స్ ని, వాటిని రీక్రియేట్ చేసే ప్రయత్నం మోగ్లీ క్యారెక్టర్ తో ఫస్ట్ హాఫ్ లో జరుగుతూ ఉంటుంది. అవి కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా అనిపించవచ్చు, కొంతమందికి రోతగా అనిపించవచ్చు. ఇక సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే రోషన్ కనకాల్ ఈ సినిమాలో తన ప్రజెన్స్ తోటి, తన ఫిజికల్ యాక్టివిటీస్ తోటి అయితే చాలా బాగా ఇంప్రెస్ చేశాడు. కాకపోతే యాక్టింగ్ విషయంలో, డైలాగ్ డెలివరీ విషయంలో మాత్రం చాలా వరకు డ్రాప్ అయ్యాడు. ఇక వన్ అండ్ ఓన్లీ బండి సరోజ్ కుమార్ తను మాత్రమే చేయగలిగే క్యారెక్టరేషన్ లాంటి నోలన్ క్యారెక్టర్ ని సినిమాలో అయితే ప్లే చేశాడు. అదైతే ఎక్సలెంట్ గా అనిపించింది భయ్య. తన పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఏ సీన్ లో కూడా డ్రాప్ అవ్వలేదు. మనోడు ఇచ్చి పడేశాడు అసలు. కాకపోతే రాను రాను సినిమాలో ఆ క్యారెక్టర్ కాస్త బోరింగ్ గా అయిపోవడం వల్ల బండి సరోజ్ కుమార్ తాలూకు ఇంపాక్ట్ కూడా కొంచెం డ్రాప్ అయిపోయిందనే చెప్పాలి. ఇది మోగ్లీ సినిమా పైన నా రివ్యూ. మీరు కనుక ఈ సినిమా చూసి ఉంటే మీకేమనిపించిందన్న విషయాన్ని కిందున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలియజేయండి.